హలో గాయ్స్, నాకేదన్నా వర్క్ ఉన్నప్పుడు నేను ఎలా కుక్ చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందైతే స్టవ్ మీద రైస్ అయితే కడిగేసి పెట్టుకుంటాను. అది ఉడుకుతూ ఉంటుంది కదా మనకి కర్రీ అయిపోయే లోపు. ఈరోజు కర్రీ అయితే టొమాటో అండ్ వంకాయ అయితే చేద్దాం అనుకొని ఇంకా టొమాటోస్ అండ్ వంకాయ అయితే తీసుకొని కడిగేసుకున్నాక చక్కగా ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను. వంకాయలు ఫుల్ కాయతో అయితే కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చాలా ఈజీగా చూపిస్తాను, చూసేయండి. ముందైతే ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని దానిలో పోపు పెట్టేసుకొని పోపు కొంచెం ఫ్రై అయ్యాక దానిలో కొంచెం పసుపు వేసుకొని టొమాటోస్ అండ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఈ వంకాయలు కూడా చిన్నగా కోసుకొని అవి కూడా ఫుల్ కాయలు వేసేసి అవి కొంచెం మగ్గాక దానిలో సాల్ట్ వేసి ఇంకొంచెంసేపు మగ్గనిచ్చాక దానిలో కొంచెం కారం వేసి ఉడకడానికి సరిపోను వాటర్ అయితే పోసుకొని కొంచెం సేపు ఉడికాక దానిలోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దగ్గర పడేదాకా ఉడికించుకోవటమే. అంతేనండి, చాలా ఈజీగా అయిపోయింది అండ్ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి.